వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో ఉమెన్ ప్రెగ్నెంట్ అప్పుడు ఎటువంటి డైట్ తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఓకే పద్మ, థర్డ్ ట్రైమిస్టర్ అనగానే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు, బేబీ కూడా అప్పుడు కంప్లీట్గా పెరిగే టైం కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో వాళ్ళ డైట్ ఎలా ఉండాలి అండ్ ఎస్పెషలీ ఎటువంటి బ్రేక్ఫాస్ట్ని ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి? సో త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అనగానే ఎలాంటి వాళ్ళకైనా ఆహారం మీద సరైన అవగాహన లేకపోయినా సరే తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే చాలా రకాల కారణాల వల్ల వామిటింగ్స్ కానీ నాజియా కానీ సరిగ్గా తీసుకోలేకపోతారు. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి కొంచెం తీసుకోవడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ తీసుకోవాలి కూడా. అండ్ థర్డ్ ట్రైమిస్టర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే అప్పటికి బేబీ వెల్గా ఫామ్ అయిపోయి ఉంటుంది, ఫీటస్ ఏదైతే ఉందో వెల్గా అంటే ఫామ్ అయిపోయి ఉంటుంది, ఆల్ ఆర్గాన్స్ కానీ బాడీ పార్ట్స్ కానీ అన్నీ కూడా డెవలప్ అయి ఉంటుంది. అండ్ ఈ ఎస్పెషల్లీ 7th, 8th, 9th మంత్లో చేంజెస్ ఇంకా ర్యాపిడ్గా ఉంటుంది. అంటే ఎలా ఇప్పుడు కళ్ళు తెరిచి చూడటం కానీ, లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్ ఇవన్నీ మూవ్ చేయటం, ఎక్కిళ్ళు రావటం, ఇవన్నీ కూడా అంటే సెన్సేషన్ రావటం బేబీకి, ఇవన్నీ కూడా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అనమాట ఈ టైంలో. సో ఇంకా న్యూట్రిషన్ మీద ఎక్కువగా ఫోకస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే మరి ఆల్రెడీ మనము ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కానీ ఏంటంటే మనము ఈ టైం వచ్చిన తర్వాత మదర్ కూడా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అదొక కాన్షియస్ కూడా అవుతూ ఉంటుంది. సో మనం ఆ టైంలో మరీ ఎక్కువగా వెయిట్ పెరగకుండా, వాటర్ అనేది బ్లోట్ అవ్వకుండా, చాలా మందికి టైం వచ్చేసరికి ఏంటంటే వాటర్ బ్లోటింగ్ ఉంటుంది, బాడీ అంతా కూడా నీరు పట్టేసి కాళ్ళు చేతులు వాయటం కానీ ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో అది మనం రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో తీసుకునే ఆహారంలో మెయిన్ కార్బ్స్ అనేది బాగా తగ్గించుకుంటూ, అంటే కంప్లీట్గా కట్ డౌన్ చేయదు, కార్బ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎనర్జీ రావాలి అన్నా, బేబీకి మనము న్యూట్రిషనల్ పార్ట్ వెళ్ళాలన్నా మనకు కార్బ్స్ చాలా అవసరం. బట్ ఫోకస్ ఆన్ హెల్తీ కార్బ్స్ లైక్ కొర్రలు, జొన్నలు, రాగులు, ఇలాంటితో పాటు చిలగడ దుంపలు, ఇలాంటి దుంపలు ఎక్కువగా మనము కొంచెం ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ పరంగా చూసుకుంటే ఈట్ ఆల్వేస్ లీన్ ప్రోటీన్స్, ఎగ్ వైట్స్ని ఎక్కువగా తీసుకోవటం, అండ్ అలాగే చికెన్ లేదా ఫిష్ని ఎక్కువగా తీసుకోవటం. సో ఇది కూడా మళ్ళీ ఒక స్టీమ్ వేలో తీసుకొని, అంటే కర్రీస్ అలా కాకుండా, సో దట్ మనం ఆయిల్ కన్సంప్షన్ తగ్గించుకోవచ్చు. సో ఇలా లెస్ క్యాలరీస్ అండ్ హై న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేలా ఫుడ్ ప్లాన్ చేసుకుంటే ఎదిగే బిడ్డకు అలాగే తల్లికి కూడా ఈజీగా ఉంటూ మళ్ళీ డెలివరీ అవ్వడానికి కూడా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రోటీన్ మీద ప్లాన్ చేసుకోండి. వైటమిన్స్, మినరల్స్, మనం ఎలాగో ప్రీనేటల్ వైటమిన్స్ తీసుకుంటున్నాం కదా, ఇంకెందుకులే కూర ఎందుకులే తింటాం అని చాలా మంది అనుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే అదొక రీజన్ అనమాట. ఆల్రెడీ ప్రీనేటల్ వైటమిన్స్ తీసుకుంటున్నాం కదా, ఇంకా ఆకుకూరలు తినకపోయినా పర్వాలేదు అని. కానీ కొన్ని పర్టికులర్ వైటమిన్స్ లైక్ కోలిన్ అని, ఇలాంటి ఫోలిక్ యాసిడ్ అని, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. బేబీ ఒక స్పైనల్ కానీ బ్రెయిన్ డిఫెక్ట్స్ కానీ లేకుండా పుట్టాలి అంటే ఇలాంటి పర్టికులర్ వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు మెడిసిన్ ద్వారా తీసుకున్నా సరే త్రూ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ త్రూ ఫుడ్ వచ్చేసి ఎక్కువగా ఆకుకూరలు, ఆరెంజెస్, లైక్ ఫిష్, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మనకి ఇలాంటి న్యూట్రియన్స్ ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. వైటమిన్ డి, B12, B6, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇలా చెప్తూ పోతే చాలా టైం కావాలి మనకు, బట్ ఉన్న టైంలో మనం చెప్పుకోవడానికి ఇవి గుర్తుపెట్టుకొని ఆ ఫుడ్ని అలా ప్లాన్ చేసుకున్నారు అంటే థర్డ్ ట్రైమిస్టర్లో వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా బేబీకి న్యూట్రిషన్ పరంగా మనం తగినంత సపోర్ట్ ఇవ్వగలడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే పద్మ, ఇప్పుడు మీరు చెప్పిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ ఎందులో ఉంటాయి అండ్ బ్రేక్ఫాస్ట్ని అలాంటి వాటితో ప్లాన్ చేసినట్టుగా అయితే మీరు ఆ చార్ట్ని చూపించేసేయండి. సో థర్డ్ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారంలో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకుంటే తల్లికి అలాగే పుట్టబోయే బిడ్డకు హెల్తీగా ఉంటుందో చార్ట్ చూసేయండి. సోమవారం ఓట్స్ ఉప్మా విత్ వెజిటబుల్స్ అండ్ బాయిల్డ్ ఎగ్. మంగళవారం రాగి ఇడ్లీ విత్ ఫ్రెష్ కోకోనట్ చట్నీ. బుధవారం సగ్గుబియ్యం ఉప్మా విత్ పల్లీలు. గురువారం గ్రిల్డ్ పనీర్ శాండ్విచ్ విత్ మింట్ చట్నీ. శుక్రవారం క్యారెట్ అండ్ పీనట్ పోహా అండ్ బాయిల్డ్ ఎగ్. శనివారం మిక్స్డ్ గ్రెయిన్ దోస అండ్ పొటాటో కర్రీ. ఆదివారం పొంగల్ అండ్ పీనట్ చట్నీ. ఓకే పద్మ, ఏం తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్లోకి అని చార్ట్ రూపంలో తెలియజేశారు కదా, ఇప్పుడు మనం ఏ రెసిపీస్ని ఇక్కడ ప్రిపేర్ చేయబోతున్నాం? సో ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నటువంటి 2 రెసిపీస్ వచ్చేసి సగ్గుబియ్యం ఉప్మా విత్ పల్లీలు, అలాగే బేబీ పొటాటో కర్రీ. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ సగ్గుబియ్యం ఉప్మా విత్ పల్లీల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓకే పద్మ, సో బ్రేక్ఫాస్ట్ లోకే మష్రూమ్స్ అండ్ అలాగే సగ్గుబియ్యం, చాలా మంది ఉప్మా అనగానే రవ్వలతోనే తయారు చేసుకుంటారు కానీ సగ్గుబియ్యం వాడరు. అండ్ మష్రూమ్ కాంబినేషన్ ఉప్మాకి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఈ కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్ లోకి తీసుకోవడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఈ వారం అంతా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రాగులు కానీ ఇలా ఓట్స్ కానీ ఇలా పెట్టడం జరిగింది కదా. సో అలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఉండండి. అండ్ సాబుదానా ఇట్స్ నాట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, బట్ మనం ఈ రెసిపీని కాంప్లెక్స్గా ఎలా మారుస్తాం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే రోజు ఒకటే తినాలన్నా కూడా వాళ్ళకు తినాలనిపించకపోవచ్చు. చాలా మందికి సాబుదానా ఇష్టం ఉంటుంది, లేదా పండుగలప్పుడు ఇలాంటప్పుడు స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా మీరు చేసుకున్న ఆ రెసిపీని ఇంకా మనం ఎలా హెల్తీగా మార్చుకోవచ్చు అంటే యాడింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ వెజిటబుల్స్. సో మష్రూమ్, చాలా మంది సాబుదానా ఉప్మా చేసుకున్నప్పుడు ఏంటంటే పొటాటో వేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి ఎక్కువగా పొటాటో వేస్తారు. పొటాటో కూడా మీరు వేసుకోవచ్చు, లేదా స్వీట్ పొటాటో కూడా అంటే చిలకడ దుంప కూడా మీరు అందులో ప్లాన్ చేసుకోవచ్చు. అది కాకుండా మనం మష్రూమ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో మష్రూమ్లో ముఖ్యంగా మనం మష్రూమ్ని వేసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మనకు సెలీనియం ఎక్కువగా ఉంటుంది మష్రూమ్లో. సెలీనియం అనేది మనకు కండరాలు వాపు కానీ జాయింట్స్ పట్టేసినట్టు ఉండడం కానీ టైర్డ్గా ఉండడం కానీ ఇవన్నీ జనరల్గా ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ ఎండ్కి వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని తగ్గించుకోవడానికి మనకు సెలీనియం రిచ్ ఫుడ్స్ని ఎక్కువగా ప్లాన్ చేసుకోవాలి. సో మనకి ఇందులో అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనము బ్రేక్ఫాస్ట్లో యూస్ చేయడం వల్ల మనకు రోజంతా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒకటి కాపాడుకోవచ్చు. అలాగే వైటమిన్ డి మనకు మష్రూమ్లో లభిస్తుంది. జనరల్గా వైటమిన్ డి కోసం మనం ఎండలో వెళ్తూ ఉంటాము. కొన్నిసార్లు ఫాగీగా ఉంది, ఎండ రాలేదు అనుకోండి, ఆ రోజు పోనీ ఇది తీసుకోండి, అట్లీస్ట్ కొంచెం మనకు వైటమిన్ డి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వైటమిన్ డి ఫీటస్ యొక్క పెరుగుదల, మెయిన్గా బోన్ స్ట్రెంత్ కానీ వాళ్ళ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కానీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వైటమిన్ డి ఫుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో దీనిలో వేసుకోవడం వల్ల నాట్ ఓన్లీ దాట్ ప్రోటీన్ కంటెంట్ కూడా మనకి ఇందులోంచి యాడ్ అవుతుంది. సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో అలాంటి వాళ్ళు, అంటే ఎగ్ కూడా తీసుకోరు, అలాంటి వాళ్ళు మష్రూమ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి సెలీనియం, మెగ్నీషియం లాంటి వైటమిన్స్తో పాటు ఈ వైటమిన్ డి కూడా అలాగే ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మష్రూమ్ని ఎక్కువగా యూస్ చేయండి. అండ్ ఇంకా నట్స్ లేనిది మనము ఏ రెసిపీ కూడా ప్లాన్ చేసుకోవద్దు. బికాస్ మనకి నట్స్ అంత ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో బేబీకి కాగ్నేటివ్ స్కిల్స్ ఏదైతే ఉంటుందో, బ్రెయిన్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, ఫైనల్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఫీటస్ హెల్తీగా గ్రో అవ్వాలన్నా కూడా మనకి హెల్తీ ఫ్యాట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ హెల్తీ ఫ్యాట్స్ మనకు అన్ని నట్స్ అండ్ సీడ్స్లో ఉంటుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉంటే ఆ నట్స్ మీరు వేసుకోండి. అండ్ పల్లీలు అందరికీ అందుబాటులో ఇంట్లో ఉంటాయి కాబట్టి పల్లీల్ని మార్నింగ్ ఇలా వేసుకోవడం వల్ల హెల్తీ ఫ్యాట్సే కాదు ఈ ప్రోటీన్ కంటెంట్ కూడా మనకి చక్కగా యాడ్ అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి రెసిపీని ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ యాడింగ్ ఆఫ్ గ్రీన్స్, రోజు చెప్తూనే ఉంటాను గ్రీన్స్ తినండి అని. అండ్ ఎందుకు తినాలి ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో అంటే ఫోలిక్ యాసిడ్, సో ఫోలేట్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. సో ఈ ఫోలిక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది పిల్లలు రాకుండా పుట్టాలి అంటే రిలేటెడ్ టు బ్రెయిన్ అండ్ స్పైనల్, సో అవి రాకుండా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. సో దానికోసమని యూజ్ లాట్ ఆఫ్ గ్రీన్స్. నాట్ జస్ట్ దాట్, మనకు పుదీనా డైజెషన్ కూడా మనకి ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో జనరల్గా స్టమక్ పెరిగే కొద్దీ ఏంటంటే గ్యాసెస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా కూడా ఆపుతుంది. సాబుదానా ఉప్మా విత్ పల్లీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బేబీ పొటాటో కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే పద్మ, సో మరి ఈ కాంబినేషన్ అంటే బేబీ పొటాటో కర్రీని బ్రేక్ఫాస్ట్ లో పెట్టారంటే దోశలు అలాంటివి ఏమైనా వేసుకునేటప్పుడు ఈ కర్రీ బాగుంటుంది. ఓకే, ఇది ఎలా హెల్ప్ చేస్తుంది? అండ్ శనగపిండి తినొచ్చా ప్రెగ్నెంట్ ఉమెన్? సో జనరల్గా మనం చేసుకునే ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్లో దోశ వీటికి మెయిన్గా పొటాటో కర్రీ అనేది వెరీ వెరీ కామన్గా చేసుకుంటూ ఉంటాం. ఈ పొటాటో కర్రీలో ఎలా మనం ప్రోటీన్ యాడ్ చేయొచ్చు అని అనుకుంటే కనుక మనకి శనగపిండి అనేది చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో చక్కగా తినొచ్చు శనగపిండి కూడా. చాలామంది అనుకుంటారు తినటం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుందేమో అని, కానీ మీరు ఎప్పుడైతే పకోడీ ఫామ్లో అలా ఆయిల్లో వేసి తీసుకున్నప్పుడు మాత్రమే అలాంటివి వస్తుంది. కానీ ఇలా మీరు ఉడకపెట్టి తీసుకుంటే అసలు వచ్చే ఛాన్సే ఉండదు. అండ్ దట్టు మనం క్వాంటిటీ ఇక్కడ మరీ ఎక్కువగా కూడా యూస్ చేయం కాబట్టి మనకు ఎనఫ్ ప్రోటీన్ వస్తుంది, అలాగే ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటుంది. కాబట్టి చక్కగా యూస్ చేయండి. సో శనగపిండిని ఇందులో వేసుకోవటం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అస్సలు మర్చిపోద్దు. అండ్ యూజింగ్ ఆఫ్ పొటాటో, ఏ పొటాటో అయినా పర్లేదు, ఇక్కడ చిన్న పొటాటోస్ పెట్టాము క్యూట్గా ఉన్నాయి కాబట్టి, బట్ మీరు ఏ పొటాటో తీసుకున్నా న్యూట్రిషనల్ వైజ్గా డిఫరెన్స్ అనేది ఉండదు. కాకపోతే నాదొక రిక్వెస్ట్, పొటాటో కర్రీ అనగానే మనం చేసే పని ఏంటంటే డబ్బా దాన్ని పుట్టు తీసేస్తూ ఉంటాం. కానీ మీరు కర్రీ చేసుకునేటప్పుడు ఆ స్కిన్ అలాగే ఉంచుకోండి. చక్కగా కడిగి కుక్ చేసుకున్నాక స్కిన్ని మాత్రం తీయకుండా అలాగే ప్లాన్ చేయండి. మనకి కర్రీలో కొంచెం మ్యాష్ చేసేస్తాం, ఎలా అయినా మ్యాష్ చేస్తాం. సో మనకు పొట్టు ఉన్నా సరే మనకు అంతగా అడ్డు రాదు తినేటప్పుడు. కాబట్టి
యూజింగ్ ఆఫ్ దట్ స్కిన్ విచ్ కంటైన్స్ బి కాంప్లెక్స్ వైటమిన్స్, మెయిన్గా B6. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫీటస్ హెల్తీగా పెరగడానికి. సో ఈ B6 వైటమిన్తో పాటు స్కిన్ అనగానే మనకి హై ఫైబర్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ యూజింగ్ ఆఫ్ పొటాటో హెల్తీ కార్బ్స్, ఎందుకంటే మనకు చక్కటి ఫైబర్ సోర్స్ ఇందులో ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి ఎనర్జీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఒక మదర్ హెల్తీగా ఉండాలి అన్నా, ఫీటస్ హెల్తీగా గ్రో అవ్వాలి అన్నా. అండ్ ఇంకా కొత్తిమీర గురించి చెప్పేది ఏముంది, కొత్తిమీర, పుదీనా, మెంతి కూర ఏదైనా కూడా వేసేయండి. మీకు ఇంకా వెరైటీగా తినాలనుకుంటే ఇందులో ఒక స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, చక్కగా ఫైబర్ సోర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా అంటే ఏం చెప్తున్నాను అంటే, ఒక రెసిపీ మీరు ఏది తీసుకున్నా కూడా ఇలా ప్రోటీన్ని ఇంక్రీజ్ చేసుకున్నారు అంటే, ఒక రోజులో ఒక మదర్కి ఇలా ప్రెగ్నెన్సీ టైంలో 1.5 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ చాలా ఇంపార్టెంట్. ఒక 60 kg బరువు ఉంది మదర్ అంటే ఆల్మోస్ట్ 75 grams ఆర్ మోర్ దాన్ 80-90 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. సో అలా అన్ని రకాలుగా ఫోకస్డ్గా మనం తీసుకుంటే మదర్ వెయిట్ పుటాన్ అవ్వకుండా చక్కగా డెలివరీ అవ్వడానికి, అలాగే ఫీటస్ హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ టేక్ ఓన్లీ హెల్తీ రెసిపీస్. ఓకే పద్మ, బేబీ పొటాటో కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ, 2 చక్కటి రెసిపీస్ ప్లాన్ చేశారు. ఝాన్సీ ఇలా అడుగుతున్నారు, నేను ఇప్పుడు 5th month ప్రెగ్నెంట్, రోజుకి ఎన్ని బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు తెలియచేయండి. హలో ఝాన్సీ గారు, సో ప్రెగ్నెన్సీ టైంలో ఎగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే మీరు ఎగ్తో పాటు చికెన్, ఫిష్ ఇలాంటివి కూడా తీసుకుంటున్నారు, ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ అని అనుకున్నప్పుడు ఏంటంటే రోజుకు ఒక బాయిల్డ్ ఎగ్ సరిపోతుంది విత్ ఎల్లో. అదే మీరు ప్యూర్ వెజిటేరియన్స్, ఎగ్ తప్ప ఇంకేమీ తినను అనుకున్నప్పుడు మీరు 2 బాయిల్డ్ ఎగ్స్ వరకు తీసుకోవచ్చు విత్ ఎల్లో. మన ఫస్ట్ రెసిపీ సాబుదానా ఉప్మా విత్ పల్లీలు. మరి ఈ రెసిపీని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఉప్మా అనగానే జనరల్గా బాంబే రవ్వ లేదంటే మనం బియ్యం రవ్వతో ప్లాన్ చేసుకుంటాం, కానీ సాబుదానాతో ప్లాన్ చేసుకోవడం కూడా చాలా హెల్దీ. సో ప్యాన్ హీట్ అయ్యాక మనం ముందుగా ఇందులోకి కొబ్బరి నూనె వేసుకుంటున్నాము. కొబ్బరి నూనెలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ చక్కటి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో గుడ్ ఫ్యాట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ రెసిపీ పర్టికులర్గా ప్రెగ్నెంట్ ఉమెన్, అది కూడా 3rd trimester ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి గుడ్ ఫ్యాట్స్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, కార్బ్స్ ఇవన్నీ కూడా అవసరం. సో బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, సింపుల్గా బాంబే రవ్వ వేసుకోకుండా ఇలా సాబుదానాతో కూడా ఉప్మాని ప్లాన్ చేసుకోవచ్చు విత్ వెజిటబుల్స్ అన్నమాట. సో మనకి కొబ్బరి నూనె ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కొంచెం పోపు, అలాగే పల్లీలు. పల్లీల్లో అగైన్ మనకి వైటమిన్ ఈ, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ ఇవన్నీ కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరం. సో మదర్ ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అయిపోకుండా, 7th, 8th, 9th months అంటే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతారు కదండి ఉమెన్ ఆ టైంలో, ప్రెగ్నెంట్ ఉమెన్. సో మదర్ ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానివ్వండి, బేబీ గ్రోత్కి కానీ హెల్ప్ అయ్యేలాగా మీ రెసిపీస్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఇవి లైట్గా సాటే చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి మనం మష్రూమ్స్ యాడ్ చేసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి అండ్ అలాగే చక్కటి వైటమిన్స్, గుడ్ ఫ్యాట్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో మనకి మష్రూమ్లోని చక్కటి మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, వైటమిన్ డి ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇవన్నీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బేబీ గ్రోత్కి కూడా చాలా అవసరం. ఎస్పెషలీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం, నీళ్లు పోసుకుందాం.
సో ఇప్పుడు కొంచెం ఈ సాబుదానా అలాగే మష్రూమ్స్ మనకి కాస్త కుక్ అవ్వాలి. సో మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు కాస్త కుక్ అయింది. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు మనకి యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది, అది మీ అందరికీ తెలుసు. ఓకే, కాస్త ఉడికితే సరిపోతుంది. సో చూద్దాం సాబుదానా ఉప్మా ఎంతవరకు వచ్చిందో. సో దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం. పుదీనాలో చక్కటి ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అగైన్ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ ఉమెన్ కి చాలా సార్లు మెడిసిన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్. సో ఓన్లీ ఆ టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వకండి. ఫుడ్ ద్వారా కూడా మీకు ఫోలిక్ యాసిడ్ లభించాలి అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలకూరలో కూడా ఫోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా లభిస్తుంది, అండ్ పుదీనాలో కూడా. సో ఇప్పుడు పుదీనా వేసుకుందాం. సో ఆకుకూరలు అన్నీ కూడా మీ డైట్లో ఉండేలా చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు పుదీనా వేసి ఇలా మిక్స్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సాబుదానా ఉప్మా విత్ పల్లీలు రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ బేబీ పొటాటో కర్రీ. బేబీ పొటాటో కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీగా ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్రెగ్నెంట్ ఉమెన్ థర్డ్ ట్రైమిస్టర్లో ఉండేటప్పుడు ఎటువంటి ఆహారం ఎక్కువగా ప్లాన్ చేసుకోవాలి అంటే హై ప్రోటీన్ ఉండేలాగా, వైటమిన్ వాల్యూస్ ఎక్కువగా ఉండేలాగా, ఫోలిక్ యాసిడ్ ఉండేలాగా, అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేసే గుడ్ ఫ్యాట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో మనకి ఈ బేబీ పొటాటో కర్రీ ఏదైతే సింపుల్గా తయారు చేసుకుంటామో ఇంట్లో, దాన్ని మరింత హెల్దీగా తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులోకి మనం గ్రేవీ కోసం టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాం. మామూలుగా టొమాటో పీసెస్ వేస్తే అవి మనకి మ్యాష్ అయ్యి అంత ఎక్కువగా గ్రేవీ రాదు, కానీ ప్యూరీ చేసుకుంటే ఎక్కువ టొమాటోస్ యూస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అండ్ టొమాటో ప్యూరీలోని మనకి టొమాటోస్లు అన్నిట్లో కూడా వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు మీ బేబీ డెవలప్మెంట్కి కూడా బాగా ఉపయోగపడతాయి. పచ్చి వాసన పోవడానికి, ఆ పచ్చిదనం పోవడానికి కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేసుకుందాం. అండ్ అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం పాలకూర పేస్ట్. ఈ రెండు కూడా ఇలా కొంచెం కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం బేబీ ఆలు. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కారం వేసుకుందాం, కాస్త ధనియాల పొడి, కొంచెం జీరా పొడి. జీరా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సో మీరు దోశలు వేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా రోటీ కానీ, చపాతీ కానీ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి, దాని కాంబినేషన్గా ఇలాంటి కర్రీని ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇలాంటి కర్రీ చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ అందిస్తుంది. సో ఇందులోకి మనం శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాము. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉమెన్ శనగపిండి తినొచ్చా అని. శనగపిండిని మనం కర్రీస్ రూపంలో తీసుకోవచ్చండి, డీప్ ఫ్రై చేసిన బజ్జీల రూపంలో కాదు. అలా తీసుకుంటే డెఫినెట్గా చాలా చాలా అన్హెల్దీ. ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుందాము.
ఎందుకంటే మనకి శనగపిండి ద్వారా చక్కటి ప్రోటీన్ అన్నది అందుతుంది. అండ్ ప్రోటీన్ అన్నది బేబీకి కానీ మదర్కి కానీ ప్రెగ్నెంట్ టైంలో చాలా చాలా అవసరం. ఇప్పుడు శనగపిండి వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకుందాం. కాస్త ఉడకాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, మన బేబీ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు చక్కటి ఫైబర్, వైటమిన్ సి, కొత్తిమీర లభిస్తుంది కదండి. సో వేసేసుకుందాం. ఆకుకూర కంపల్సరీగా తీసుకోవాలి. ఆల్రెడీ పాలకూర పేస్ట్ వేసుకున్నాం. అది కాక ఇంకా అడిషనల్ గా కొంచెం ఎక్కువ కొత్తిమీర కూడా వేసుకుందాం. సో ఎక్స్ట్రా ఫైబర్ అండ్ వైటమిన్ సి. బేబీ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. సాబుదానా ఉప్మా విత్ పల్లీలు, అలాగే బేబీ పొటాటో కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం ఉప్మా విత్ పీనట్స్ కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పల్లీలు 2 టీ స్పూన్లు, పుదీనా 1 కప్పు, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్. సగ్గుబియ్యం ఉప్మా విత్ పీనట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొబ్బరి నూనె వేసుకొని పోపు దినుసులు, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేయించి మష్రూమ్స్, ఉప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని సరిపడే నీళ్లు పోసి పసుపు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత పుదీనా వేసి కాస్త మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం ఉప్మా విత్ పీనట్స్ రెడీ. బేబీ పొటాటో కర్రీకి కావలసిన పదార్థాలు: చిన్న బంగాళదుంపలు ఉడికించినవి 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, పాలకూర పేస్ట్ 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, జీరా పొడి 1/4 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, శనగపిండి 2 టీ స్పూన్లు. బేబీ పొటాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ప్యూరీ, పాలకూర పేస్ట్ వేసి కాస్త వేయించి ఉడికించిన బేబీ ఆలు, కారం, ధనియాల పొడి, జీరా పొడి వేసుకొని కాస్త ఉడికించిన తర్వాత శనగపిండిని నీళ్లలో కలిపి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి మరి కాస్త ఉడికించుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బేబీ ఆలు కర్రీ రెడీ. సత్యవతి ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 28 ఇయర్స్, నేను ప్రతిరోజు ఫ్రూట్స్ తీసుకుంటాను, కానీ సిట్రస్ ఫ్రూట్స్ ఎంతవరకు తీసుకోవచ్చు, లైక్ ఎన్ని సర్వింగ్స్లో తీసుకోవచ్చు తెలియచేయండి. హలో సత్యవతి గారు. సో సిట్రస్ ఫ్రూట్స్ చాలా మంచిది, హై ఇమ్యూనిటీ లెవెల్స్, మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బట్ ఎన్ని తీసుకోవచ్చు అంటే రోజుకు 2 to 3 సర్వింగ్స్ లేదా 4 సర్వింగ్స్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఈ వైటమిన్ సి అనేది నాట్ ఓన్లీ జస్ట్ ఫ్రూట్స్ నుంచి కదా, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, లెమన్, ఇలా అన్నిటి ద్వారా వస్తుంది. కాబట్టి ఫ్రూట్స్ దగ్గర మీరు లైక్ పపాయ, జామకాయ లేదా మోసంబి, ఆరెంజెస్ ఇలాంటివి మీరు ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు 2 to 3 సర్వింగ్స్ ఏ డే తీసుకున్నారు అంటే ఓవరాల్గా మనకు కావాల్సినటువంటి వైటమిన్ సి అనేది సరిపోతుంది. కాబట్టి దట్ షుడ్ బి ఎనఫ్. ఇవాళ మనకి మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం తెలుసుకున్నాము ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషలీ 3rd ట్రైమిస్టర్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ని వీక్ అంతా ఎలా ప్లాన్ చేసుకోవాలి. మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ రెడీగా ఉన్నాయి. మీరు తయారు చేసుకునే ఉప్మానే కొంచెం మాడిఫై చేసి ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేలాగా ఇలా సాబుదానా, మష్రూమ్స్ వేసి ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా హెల్దీ. అండ్ అంతేకాకుండా మీరు దోశలు, ఇడ్లీలు లాంటివి, రోటీలు లాంటివి ప్లాన్ చేసుకుంటే బేబీ పొటాటో కర్రీ చూపించాము, అందులో శనగపిండి వేసి కాస్త కొత్తిమీర, పాలక్ పేస్ట్ వేసి చేసాము. సో ఇలా ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే మీకు కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ అందుతాయి. కాబట్టి మీరు, మీ బేబీ ఇద్దరు కూడా హెల్దీగా ఉంటారు. మీరు ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా బేబీకి
చక్కటి ఆహారాన్ని ప్రొవైడ్ చేయగలుగుతారు. సో ఈ 2 రెసిపీస్ ని తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరిన్ని మంచి రెసిపీస్ తో కలుసుకుందాం.